కేవలం ఒక్క రోజులోనే లక్షల మంది బిఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ చేశారు. జియో, ఎయిర్టెల్, విఐ కంపెనీలకు అమ్మఒడిగా మారిన బిఎస్ఎన్ఎల్ కంపెనీ. #ఐ సపోర్ట్ బిఎస్ఎన్ఎల్, #పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ లాంటి హ్యాష్ట్యాగ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ డైరెక్ట్ గా కస్టమర్లతో మాట్లాడరు అనే ఆరోపణ ఉండేది. కానీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ కి ఒక అతిపెద్ద అవకాశం దొరికింది. నంబర్ 1 అవ్వడానికి ఇదే సరైన సమయం. బిఎస్ఎన్ఎల్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ లలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. కానీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన విషయం గురించి వింటే మీ మతిపోతుంది. ఇప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ 4G కూడా అందించలేదు అని చెప్పేవారు. మిగతా ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా 5G నెట్వర్క్ ని నడిపిస్తున్నాయి. దేశం మొత్తంలో 2000, 3000 దాకా 4G టవర్లు ఉండేవి. కానీ అకస్మాత్తుగా 10,000 4G టవర్లను బిఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. అంతేకాదు మరికొన్ని రోజుల్లో వేలల్లో బిఎస్ఎన్ఎల్ టవర్స్ లను వేయబోతుంది. ఇది భారీ మొత్తంలో చెయ్యబోతుంది. అదే విధంగా ఏ టవర్ తో అయితే 4G సిగ్నల్ ఇప్పుడు లాంచ్ చేస్తుందో అదే టవర్ లో సంవత్సరం లోపల 5G సిగ్నల్ ని కూడా లాంచ్ చేయబోతుంది. ఇది చాలా పెద్ద విషయం. అది హిమాచల్ అయినా, ఉత్తరప్రదేశ్ లో ఉన్న దారుణమైన అడవులైనా అక్కడి వరకు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్, 4G సిగ్నల్స్ ప్రతి చోట ప్రతి ఊరిలో వచ్చేలా బిఎస్ఎన్ఎల్ ప్లాన్ చేస్తుంది. అదే విధంగా 2025 లోపు అన్ని ప్రైవేట్ కంపెనీలకి పోటీగా బిఎస్ఎన్ఎల్ 5Gని లాంచ్ చేయబోతుంది. దీంతో జియో, ఎయిర్టెల్, విఐ లాంటి కంపెనీలకు కస్టమర్లందరూ కూడా పెద్ద ట్విస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ లో పోర్ట్ చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రైవేట్ కంపెనీలకు అందరికీ కూడా భారీగా నష్టం జరుగుతుంది. అదే విధంగా ధరలు పెరిగిపోతున్న ఈ యుగంలో, ఖరీదైన యుగంలో బిఎస్ఎన్ఎల్ తన చౌక ప్లాన్లతో అందరినీ కూడా ఊరట ఇస్తుంది. కానీ ప్రజల్లో ఉన్న కోపం ఏమిటంటే జియో వచ్చినప్పుడు ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ అనేది లేదు. అప్పుడు జియో కంపెనీ ఫ్రీగా అందరికీ డాటా అనేది ఇచ్చింది. ఇందులో ఎలాంటి తప్పు లేదు. కానీ అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. ఈ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ జియో సిమ్ ని వాడారు. కానీ ఇంతలా ధరలు పెరిగిపోతాయని వాళ్ళు ఊహించలేదు. గత 10 సంవత్సరాలలో జియో ఎంత డబ్బు కస్టమర్ల మీద వేసిందో దానికంటే రెట్టింపు, 3 4 తీయడానికి ఈ విధంగా ధరలను పెంచింది. కస్టమర్లకి డాటా వినియోగం అనేది అలవాటు చేసి దాని తర్వాత రేట్లు పెంచేశారు. ముందుగా బానిసగా మార్చుకొని తర్వాత జేబు ఖాళీ చేస్తున్నారు. అందుకని భారతదేశం మొత్తంలో ప్రజల్లో కోపం అనేది జియో పట్ల ఎక్కువగా ఉంది. అయితే ఇలాంటి సమయంలో బిఎస్ఎన్ఎల్ తన సోషల్ మీడియాలో ఆఫర్ల వర్షాలను కురిపిస్తుంది. దాంతో కస్టమర్లు అందరూ బిఎస్ఎన్ఎల్ వైపు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి సమయంలో బిఎస్ఎన్ఎల్ ఒక కొత్త ప్లాన్ ని ప్రకటించింది. ఆ ప్లాన్ ని చూస్తే మీరు షాక్ అవుతారు. 1515 రూపాయలతో సంవత్సరం మొత్తం వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ని తీసుకొచ్చింది. అవును ఫ్రెండ్స్, 365 రోజులు వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ని కేవలం 1515 రూపాయలకి ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీని లాంటి బూస్టర్ ఇంకోటి లేదు ఫ్రెండ్స్. వచ్చే రోజుల్లో మీరు చూస్తారు జియో, ఎయిర్టెల్ సిమ్లు కూడా వాడే వాళ్ళందరూ కూడా బిఎస్ఎన్ఎల్ లోకి భారీ మొత్తంలో మారబోతున్నారు. బిఎస్ఎన్ఎల్ రాబోయే రోజుల్లో నంబర్ 1 గా ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. బిఎస్ఎన్ఎల్ లాంచ్ అయినప్పుడు కేవలం బిఎస్ఎన్ఎల్ కంపెనీ మాత్రమే ఉండేది. ప్రజల వరకు ఇంటర్నెట్ ని కూడా ఇదే తీసుకెళ్లింది. అయితే మెల్లమెల్లగా ప్రైవేట్ కంపెనీలు తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రయోజనాలు ఇస్తూ వచ్చాయి. మరియు బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు అందరూ కూడా వాటి వైపు వెళ్లడం స్టార్ట్ చేశారు. భారతదేశంలో ప్రతి మూలాన బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఉన్నాయి. అయినప్పటికీ బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లను కోల్పోతూ వచ్చింది. దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పెద్దగా ఉంది. చాలా మంది దీన్ని 4G కూడా ప్రొవైడ్ చేయలేదు అని తిట్టేవారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా ఉండడం వల్ల ఇది తన కస్టమర్లకి నాణ్యమైన సేవలు అందిస్తుంది. ప్రతి మూలలో దీని నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా వస్తుంది. మీరు జియో, ఎయిర్టెల్ సిమ్ ని వాడుతున్నట్లయితే గ్రామాలలో, ఊర్లలో వెళ్లి చూడండి. అక్కడ సిగ్నల్ చాలా వీక్ గా ఉంటాయి. కానీ దట్టమైన అడవులలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ స్పష్టంగా వస్తాయి. ప్రభుత్వం సెల్ ఫోన్ లేని చోట కూడా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వెళ్లేలా దీన్ని లాంచ్ చేశారు. లాంచ్ చేస్తూనే దీని భారీ మొత్తంలో గ్రామాలలో, ఊర్లలో వెళ్లే విధంగా దీన్ని లాంచ్ చేశారు. అయితే జియో, ఎయిర్టెల్, ఐడియా లాంటి కంపెనీలు కేవలం డబ్బు సంపాదించడానికి దురుద్దేశంతో తమ సిమ్లను లాంచ్ చేశాయి. డబ్బులు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో, ఎవరైతే మెట్రో సిటీలో ఉంటారో, పెద్ద పెద్ద నగరాలలో ఎక్కువగా ఉంటారో తమ ప్లాన్లను లాంచ్ చేశాయి. గ్రామాలలో, ఊర్లలో ఉన్న చిన్న చిన్న పట్టణాల్లో విడుదల చేయడానికి వీలుగా ఉండదు. అయితే జియో, ఎయిర్టెల్, వి లాంటి కంపెనీలు కేవలం డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ తమ ప్లాన్ ని లాంచ్ చేశాయి. ముందుగా బిఎస్ఎన్ఎల్ కంటే తక్కువ డబ్బుతో ప్లాన్ ని
స్టార్ట్ చేసి తక్కువ డబ్బుతో ఉన్న ప్లాన్ ని స్టార్ట్ చేసి మెల్లమెల్లగా అందరినీ వాటిని బానిసని చేసి తర్వాత తమ అసలు రూపాన్ని చూపించాయి. వీటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా ఉండడం వల్ల ఇవి పట్టణాలలో బిఎస్ఎన్ఎల్ కి పోటీగా సిగ్నల్ ని అందించాయి. ఇవి గ్రామాలలో సరిగ్గా అందించలేకపోయాయి. గ్రామాలలో పనులు చేసుకుంటూ బ్రతికే వాళ్ళు 100-150 రూపాయలు రీఛార్జ్ చేసుకొని సంవత్సరం మొత్తం ఉపయోగించేవారు. అలాంటి వాళ్ళని ఉచిత దాటని అందించి ఉచిత ప్లాన్ ని అందించి వాళ్ళని బానిస చేసి ఇవి ఇప్పుడు వాటిని నిజస్వరూపాన్ని చూపిస్తూ ప్లాన్ ని పెంచుతూ ప్రకటించాయి. ఇలాంటి సమయంలో బిఎస్ఎన్ఎల్ అవకాశాన్ని మార్చుకొని దూసుకొని పోతుంది. అయితే మీలో ఎంతమంది బిఎస్ఎన్ఎల్ లో పోర్ట్ చేయబోతున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.